आप बोलो मैन स्टार्ट करो। నమస్కారం, అస్సలాము అలైకుం. నా పేరు షేక్ షామీర్ బాషా, రైల్వే కోడ్ నియోజకవర్గం పెన్నూరు మండల వాసిని. ఈరోజు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్గా అయింది. దాంట్లో ఆయన ముస్లిం సమాజానికి సంబంధించి ఆయన చాలా వల్గర్గా మాట్లాడారు ముస్లిం మహిళల గురించి. దీని గురించి ఒకసారి ముస్లింలుగా మేము స్పందిస్తూ ఇది ఎమ్మెల్యే గారి గుండాతానికి తప్ప వ్యక్తి కాదు, ఇలా బిహేవ్ చేయకూడదని చెప్పి కనగూరు పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చాము. ఆయన నైతికంగా బాధ్యత వహిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకుంటే ఎందుకు అలా చెప్పవలసి వచ్చిందో ఆయన వివరణ ఇవ్వాలి. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న తర్వాత అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, లేదా అవసరం ఉండి ఏదో పనులు చేస్తారని చెప్పి తన దగ్గరకు వచ్చిన మహిళల పట్ల అతను ఇంత నీచంగా బిహేవ్ చేస్తాడు, వాళ్ళ గురించి ఒక కులానికి సంబంధించి మాట్లాడతానని ఎప్పుడు ఊహించలేదు. ఇలాంటి వ్యక్తికి మేము ఓటేసి సిగ్గుపడుతున్నాము. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఇలాంటి వ్యక్తిని దయచేసి మీరు పార్టీలోంచి అతన్ని బర్తరఫ్ చేసి బహిష్కరించండి. ఇది పద్ధతి కాదు. రేపు ఇతను ఏ మొహం తీసుకుని అరవ శ్రీధర్ అనే వ్యక్తి మహిళల దగ్గరికి వెళ్లి ముస్లింల దగ్గర ఓటు అడగలుగుతాడు? ఇది పద్ధతేనా? అతను మాట్లాడాల్సిన మాట అయినా అది? అతను ఎమ్మెల్యే అనే స్పృహలో మాట్లాడుతున్నాడా, లేకుంటే ఎమ్మెల్యే కాదని అతను అనుకుంటున్నాడా? ఎంత దిగుజారుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అతనికి సంబంధించి ఎన్ని వీడియోలు వచ్చినా కూడా మేము ఎవరము దాంట్లో కలగేసుకోలేదు. అది ఆయన వ్యక్తిగత విషయాలు మేము తలదూర్చుకోనుకున్నాం. ఇది ముస్లిం సమాజ మహిళలను ఉద్దేశించి అతను అన్నాడు కాబట్టి మేము స్పందించవలసి వచ్చింది ఈ విషయం మీద. దయచేసి వీలైన త్వరగా అతని మీద మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకుని ముస్లిం మహిళల యొక్క గౌరవం కాపాడతారని ఆశిస్తున్నాను. రూపానందరెడ్డి గారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అరవ శ్రీధర్ వ్యక్తిని పక్కన పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో అతని మీద త్రిసభ్య కమిటీ వెరిఫికేషన్ ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులు అతను తీసుకుని తిరుగుతున్నారు. ఏమనుకుంటున్నారండి? అతను అంత అవసరమా మనకు? మనం ఏమన్నా తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఉంటే మనం ఏమన్నా ఒక సీటు తేడాతో మనకి ఏమైనా గెలుచుకున్నామా? అతను దూరం పెట్టండి, క్రమశిక్షణ చర్యలు తీసుకునివ్వండి, పనిష్ చేయండి. ఇంతకుముందు వీడియోలో కూడా వేరే మహిళల మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఇప్పుడు ఇదే విధంగా చేస్తున్నాడు. ఆయన పందా మార్చుకోవట్లేదు. దయచేసి మీరు ఒక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అతను మీ అనుచరుడిగా అతన్ని వారించవలసిన, మందలించవలసిన అవసరం మీ మీద లేదంటారా? కరెక్ట్ కాదు రూపానందరెడ్డి గారు. అతన్ని మీరు దయచేసి మందలించండి, అతని మీద మీరు యాక్షన్ తీసుకోండి. లేదు అతని బిహేవియర్ ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో అతను మండలాల్లో తిరగలేడు. అతను రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లకు ప్రచారానికి వచ్చినా కూడా ఖచ్చితంగా అతనికి ఈ బుద్ధి చెప్తాము. ఇది పద్ధతిగా కాదు, అతని పద్ధతి మార్చుకొని చెప్పండి.